హిందూ దేవుళ్ల పాటలు వినడం ఒక పెద్ద వివాదానికి దారితీసింది. రిలయన్స్ స్మార్ట్ బజార్లో పనిచేస్తున్న హిందూ మహిళ దుర్గాదేవి పాటలు వింటూ తన పని చేసుకునేది. ముజ్మల్ అనే వ్యక్తి ఆ స్టోరీకి వస్తూ వెళుతూ ఉండేవాడు. ఆమె పాటలు వినడం చూసిన అతను ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. హిందూ దేవుళ్ల పాటలు తీసేయాలని ఇబ్బంది పెట్టడం, ఆమెను హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఆమె తన అన్నయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. అన్నయ్య వచ్చి ముజ్మల్కి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ముజ్మల్ తన సామాజిక వర్గాన్ని తీసుకువచ్చి రిలయన్స్ మార్ట్పై దాడికి పాల్పడ్డారు. సుమారు 500 మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పిల్లలతో సహా రిలయన్స్ మార్ట్ని ధ్వంసం చేశారు. హిందువుల ఇళ్లపై దాడికి దిగారు. వెంటనే హిందువులు, ముస్లింలు పరస్పరం దాడి చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం సంచలనంగా మారింది. పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు. అయితే ఈ ఘటనలో హిందూ మహిళ తండ్రిని మరి ఒక 25 మంది హిందువులను పోలీసులు అరెస్టు చేశారు. హిందువులు పాటలు పెట్టినందుకు హిందూ మహిళను హింసించిన వ్యక్తిని వదిలేసి మహిళ తరపున మాట్లాడిన 25 మంది హిందువులను అరెస్టు చేయడం ఏమిటని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై వివక్ష చూపుతోందని హిందువులు ఆరోపిస్తున్నారు. హిందువుల ఇళ్లపై దాడి చేసి రిలయన్స్ మార్ట్ని ధ్వంసం చేసిన ముస్లింలను చూసి చూడనట్టుగా ప్రభుత్వం వదిలేసిందని అభిప్రాయపడుతున్నారు.